కొన్నిసార్లు మీ కోరికలు, మీ అవసరతలు తీర్చుకోగలిగే శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉంటాయి. శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉంటాయి. కొన్నిసార్లు మీ కోరికలు, మీ అవసరతలు తీర్చుకోగలిగే శక్తి మీ దగ్గర ఉండదు. శక్తి మీ దగ్గర ఉండదు. ఉదాహరణకి గర్భఫలములు రావాలి. నాకు ఆరోగ్యం ఉన్నది, ధనము ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ గర్భము రాదు. గృహాలు కట్టబడాలి, గృహం అనేది నేను కొట్టుకోవాలి, అన్నీ కూడా ఉంటాయి, ధనము ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ గృహం ఎందుకో కట్టబడదు. అలాగనే వివాహాలు జరగాలి, అన్నీ ఉంటాయి, అందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, వయసు ఉంటుంది, వివాహాలు జరగడానికి ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇలాంటి విషయాలలో మన శక్తి సరిపడదు. మన యొక్క శక్తి కొన్ని విషయాలైతే మన శక్తి సామర్థ్యాలతో మన కోరికలు, అవసరతలు తీర్చుకోవచ్చు. కొన్ని విషయాలు, కొన్ని కోరికలు, కొన్ని అవసరతలు అయితే మన శక్తి సరిపడదు. అప్పుడు మన శక్తి సరిపడనప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏదైనా పొరుగువారు లేదా అధికారులు, నాయకులు, ప్రభుత్వాలు మన అక్కరలలో వారి సహాయం మనము కోరుకుంటూ ఉంటాం. మన కోరికల గురించి నిరీక్షించడం అది వేరే సంగతి. వాటిని తీర్చుకోవడానికి శక్తి సామర్థ్యాలు లేనప్పుడు వాటిని తీర్చగలిగే వారు ఇంకెవరైనా ఉంటారేమో అని వారి కొరకు కనిపెట్టుకొని ఉండడం, మనము వారి సహాయం నిమిత్తం ఎదురు చూడడము. ఈ నిరీక్షణ ఏం చేస్తుందంటే, నీ బాధ, నీ వేదన, నీ దుఃఖమును కొద్దిపాటి ఉపశమనమును కలిగజేస్తూ ఉంటుంది. నిరీక్షణ ఏదైతే ఉన్నదో, నువ్వేదో విషయంలో కృంగిపోతున్నావు, అనారోగ్యము, నాకు సహాయం కాదు, నా బిడ్డల విషయంలో సహాయం కాదు, నా యొక్క గర్భఫల విషయంలో సహాయం కాదు, వేదన, దుఃఖము, బాధ, ఇలాంటి సమయంలో నీ శక్తి సరిపోదు, వేరొకరి సహాయం కోరుకుంటున్నావు, ఆ సహాయం కొరకు నిరీక్షణతో ఉన్నావు. ఆ నిరీక్షణలో నీకు ఏమవుతుందంటే, నీకు ప్రస్తుతము కలిగి ఉన్న వేదన, దుఃఖము, ఈ బాధ ఏమవుతుందంటే కొద్దిపాటి ఉపశమనము దొరుకుతుంది. నాకు సంబంధించిన అధికారి ఉన్నాడు, లేకపోతే నాకు తెలిసిన ఎమ్మెల్యే గారు ఉన్నారు, నాకు ఎలాగైనా తప్పనిసరిగా రికమెండ్ చేస్తారు, సహాయం అంటే ఈ బాధలో కొద్దిపాటి ఉపశమనం, కొద్దిపాటి ప్రాణము తెప్పరిల్లడము, నీ మనసు కొంచెము సేద తీర్చబడము ఈ నిరీక్షణలో భాగమై ఉన్నది. నిరీక్షణ అనేది ఏమి లేకపోతే ఇంక మనకి బాధలో ఇంకా మనము కూరుకుపోతూ ఉంటాం, వేదనలో ఇంకా కూరుకుపోతూ ఉంటాం, దుఃఖములో ఇంకా కిందకి దిగజారిపోతూ ఉంటాం. ఎప్పుడైతే నిరీక్షణ అంటూ ఒకటి ఉన్నది, నాకు ఫలానా వారు నిరీక్షణ, ఆ ఫలానా వారు సహాయం చేస్తారనే నిరీక్షణ మనం ఉంటుంది చూసారా, బాధ ఒకవైపు ఉన్నను సరే నాకు సహాయము అందుతుంది. ఈ క్రమంలో కొద్దిపాటి ఉపశమనము దొరుకుతూ ఉంటుంది.